వైఎస్ జగన్ తన 5 ఏళ్ల పాలనలో 31 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే జగన్ చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడు పేదలకు ఇంటి కోసం సెంటు స్థలం కూడా కేటాయించిన పాపాన పోలేదని వైఎస్ఆర్సీపీ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో 72,000 ఎకరాలు సేకరించి వాటిలో 17,000 కాలనీలో పూర్తి మౌలిక వస్తువుల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టామని, అందుకోసం ఏకంగా 1.27 లక్షల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. తమ హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి సంపద సృష్టిస్తే దాన్ని చంద్రబాబు తన ఘనతగా చెప్పుకోవడం విడ్డూరమని రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన జక్కంపూడి రాజు ఆక్షేపించారు. ఆ ల్యాండ్ లెవెలింగ్ని చేయడం జరిగింది, అప్రోచ్ రోడ్లని ఏర్పాటు చేయడం జరిగింది, ఇంటర్నల్గా గ్రావెల్ రోడ్లను వేసాం. సహజంగా ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా పేదలు అక్కడ ఇల్లు కట్టుకునేంత స్తోమత లేక పట్టా తీసుకున్న తర్వాత కూడా వాటిని తీసుకెళ్లి బీరువాలో పెట్టుకునే కార్యక్రమం చేస్తారు. ఎందుకు అనంటే కరెంటు కావాలి అనంటే ఎక్కడి నుంచో ఎలక్ట్రికల్ సర్వీస్ తీసుకోవాలి. కట్టుకునేవాడు ఒకటో ఇద్దరో ముందు మొదలు పెడితే ఆ ఒక్కరు అప్లికేషన్ పెట్టంగానే ఏపీఈపీడీసీఎల్లో లేకపోతే కన్సర్న్ ఏ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ డిస్కమ్లు ఎవరైతే ఎస్టిమేట్లు ఇస్తారో లక్షల్లో ఆ ఎస్టిమేట్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. నిజంగానే అన్ని లక్షల రూపాయలు కట్టుకునే స్తోమత ఉంటే వాళ్ళెందుకు ఆ పట్టా తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. ఒక ఇల్లు కట్టాలంటే నీరు అనేటువంటిది అవసరం. అక్కడ చుట్టుపక్కల ఎక్కడా కూడా నీళ్లు కనిపించవు. వాళ్ళు సొంతంగా బోర్ వేసుకోవాలి అని అంటే 2 లక్షలు అవుతుందో 3 లక్షలు అవుతుందో ఖర్చు అవుతుందో తెలియనటువంటి పరిస్థితి. దాన్ని తట్టుకునే పరిస్థితి లేక ఆ పట్టాన్ని తీసుకెళ్లి ఇంట్లోనే భద్రంగా బీరువాలో దాచుకునే కార్యక్రమం చేసేవాళ్ళు. ఈవేళ అటువంటి పరిస్థితి లేకుండా ఎలక్ట్రిఫికేషన్ని కూడా పూర్తిగా స్తంభాలేసి వాటికి వైర్లను కూడా లాగి ఉచితంగా ఎలక్ట్రికల్ మీటర్ని కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా జరిగింది. కొన్ని పెద్ద పెద్ద లేఅవుట్లలో అయితే భవిష్యత్తులో అంగన్వాడీ సెంటర్లు కానీ లేక ఒక గ్రామ సచివాలయం కట్టుకోవాలన్నా ఒక హాస్పిటల్ కట్టాలన్నా భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని స్కాట్లాండ్పై అండర్-19 టీమిండియా విజయంలో తెలంగాణ క్రికెటర్ గొంగడి త్రిష కీలక పాత్ర పోషించింది. భద్రాచలం ప్రాంతానికి చెందిన త్రిష తన మొదటి సెంచరీతో అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శన చేసింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఆమెను ప్రశంసిస్తూ దేశ సత్తా చాటిన తెలంగాణ బిడ్డగా అభినందించారు.